భగవద్గీత 14th చాప్టర్ గుణత్రయ విభాగ యోగంలో 25 శ్లోక. మాన అవమానయోస్తుల్య తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. ఏవైతే గుణాతీతంగా ఉన్న వాళ్ళలో లక్షణాల గురించి చెప్తూ ఇక్కడ మళ్ళీ మాన అంటే ఏంటి అంటే గౌరవించటం, అలాగే అవమాన అంటే మళ్ళీ అగౌరవంగా చెయ్యటం. కాకపోతే మానావమాన యోస్తుల్య అంటే వాళ్ళని గౌరవించినా అగౌరవించినా మళ్ళీ రెండు తుల్య అంటే మళ్ళీ సమానంగా స్వీకరించగలిగే స్థితిలో వాళ్ళు ఉంటారు. గుణాతీతంగా ఉన్నవాళ్ళు సర్వసాధారణంగా కొంతమందికి ఎవరినైతే గౌరవించడం అంటే వాళ్ళ మీద నాకు ఒక అభిప్రాయం వచ్చేసింది. ఈ అభిప్రాయం వచ్చింది మళ్ళీ ప్రతిదీ కూడా మనకి ఎలా ఉంటుందంటే అతివృష్టి అనావృష్టి లానే చేస్తాం. ఎందుకంటే నీకు కొన్ని నచ్చాయి, నీకు కొన్ని నచ్చలేదు. అలాగే నీకు కొంతమంది నచ్చారు, నీకు కొంతమంది నచ్చలేదు. అయితే నీకు నచ్చింది నచ్చలేదని అక్కడితో ఆగుతారంటే అక్కడితో ఆగరు. ఈ యొక్క నా నిర్ణయాన్ని, నా అభిప్రాయాన్ని మళ్ళీ నలుగురు మీద రుద్ది నాకు నచ్చిన వాళ్ళని నలుగురు పొగిడేలాగా వాళ్ళని ఎవరూ మళ్ళీ ఏమీ అవమానించకుండా, నాకు నచ్చని వాళ్ళని మళ్ళీ ఎవరన్నా పొగుడుతుంటే కూడా నేను చూడలేక మళ్ళీ వీళ్ళు ఎలా అయినా సరే వాళ్ళు కూడా నిందించాలి అన్నట్టుగానే వ్యవహరిస్తూ ఉంటారు లౌకికంగా. తను చెడింది కాకుండా నలుగురిని చెడగొడతాం అన్నట్టే మనకి కనపడుతూ ఉంటారు. వీళ్ళు ఉద్ధరింపబడే నలుగురిని ఉద్ధరించేలాగా మనం ఉండము. నలుగురిని ఉద్ధరించక్కర్లేదు, కాకపోతే నలుగురిని చెడగొట్టేలాగా కూడా మనం ఉండకూడదు అన్నది మనం గ్రహించాలి. అయితే ఇక్కడ గౌరవించిన వాళ్ళ పట్ల మనకి ఎలా అయితే నన్ను పొగిడితే నాకు వినడానికి బాగుంటుంది, ఇంకోసారి చెప్పు ఇంకోసారి చెప్పు నువ్వేమన్నావు నువ్వేమన్నావు అని అంటూ ఉంటా. లేకపోతే నా పక్కన ఎవరో ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళ ముందు వీళ్ళు నన్ను కాస్త మంచిగా పొగుడుతూ గౌరవిస్తూ ఏదో మాట్లాడారు, లేకపోతే నాకు ఒక ఎవరినో సత్కరించటం ఇవన్నీ చేశారు. అయితే మనకు ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు టెక్నాలజీ ఉంది, ఫోటోలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. మనకి మనమే చూపించుకుని లేకపోతే మంచి ఫోటో ఫ్రేమ్ చేయించుకుని మనం పెట్టి అది చూసావా నాకు వాళ్ళు ఇచ్చారు, అది చూసావా నాకు వాళ్ళు సత్కరించారు, ఇది చూసా ఇది చెప్తూ ఉంటాం. కాకపోతే గుణాతీతంగా అయిన వాళ్ళకు కూడా సత్కారాలు జరుగుతూ ఉంటాయి. అయితే వాళ్ళు సత్కరించినా అని అగౌరవంగా చూసినా రెండూ సమానంగానే తీసుకుంటారు. ఎందుకంటే గౌరవించబడేది నేను కాదు, పైగా ఇక్కడ నన్ను గౌరవిస్తుంది కూడా ఇక్కడ ఈ ఆకారం ఏదైతే కనిపిస్తుందో పలానా వెంకట్రావు సుబ్బారావు అని చూడరు వాళ్ళు. అన్నీ పరమాత్మమయంగానే చూస్తారు కాబట్టి సమానంగానే తీసుకుంటారు. అన్నీ మహప్రసాదమే, తిట్టిన మహప్రసాదమే, పొగిడిన మహత్ప్రసాదమే. పైగా దేనికి వాళ్ళు ఏవి చంచలత్వానికి లోబడకుండా వికారాలు రాకుండా ఉంటారు కాబట్టి సమానంగా స్వీకరించి నవ్వుకుంటూనే వెళ్ళిపోతారు. అందుకే తుల్యో మిత్రారి పక్షయోహ. అలాగే సమానంగా మళ్ళీ ఇంకేం తీసుకుంటారంటే మిత్రారి పక్షయోహ అంటే మిత్రునైనా శత్రువునైనా మనకు ఒకసారి స్నేహం ఏర్పడిందంటే వాళ్ళ పట్ల కాస్త మనకి మక్కువ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా బాగుండాలని అనుకుంటాం, అలాగే ఒక్కళ్ళ పట్ల మనకి శత్రుత్వం ఏర్పడిందంటే అది ఏ పెద్ద కారణం అవ్వచ్చు, చిన్న కారణం అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఈ శత్రుత్వం మళ్ళీ ఏదో వంశాల నుంచి ఉన్నట్టుగా, కొన్ని పరంపరాల నుంచి ఉన్నట్టుగా, మా తాతలు ఇలా చేశారు వాళ్ళకి ఇట్లా చేశారు కాబట్టి వీళ్ళు నా శత్రువు అన్నట్టుగా, ఏదో దేశాలు వేసేసుకుని ఏదో నష్టపోయినట్టుగా అట్లా వ్యవహరిస్తూ ఉంటారు కొంతమంది. గుణాతీతంగా ఉంటావు అంటేనే విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటి అటువంటి వాళ్ళు అంటే సర్వానికి మూలమైన వాడు పరమాత్మ. అయితే మన జీవితంలో జరిగేది ప్రతీదీ కూడా కర్మానుసారం. అంటే నేను ఏది చేసి ఉన్నానో దాని కారణంగా నా చుట్టూ ఉన్న బంధువర్గము, నా చుట్టూ ఉన్న వాళ్ళు, నా బాధ్యతలు ఇవన్నీ నాకు ఏర్పడ్డాయి. ఇది నేను తెలుసుకుని దాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాను ఈ బంధనాల నుంచి విముక్తి పొందటానికి. అందుకుని సర్వానికి మూలమైన పరమాత్మ ఎందే రమిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవేవి పట్టవు. ఆ ఉన్నత స్థితిలో ఉన్న కారణంగా వీళ్ళు స్నేహితులని కానీ వీళ్ళు శత్రువులనే ఎందుకు శత్రువు లేడు మిత్రువు లేడు, అన్నీ పరమాత్మమయమే. ఈ దేహంలో ఉన్నది పరమాత్మే, ఆ దేహంలో ఉన్నది పరమాత్మే, కనిపించే రూపం వేరు నామం వేరు. వీళ్ళ కర్మానుసారంగా వీళ్ళకి కొన్ని లభిస్తున్నాయి, వీళ్ళ కర్మానుసారంగా వీళ్ళు కొన్ని చేయవలసి వస్తుంది. కానీ అన్నిటికీ మూలమైన వాడు ఆ పరమాత్మ. ఆ పరమాత్మ ఎందు రమిస్తున్న కారణంగా ఈ కనిపించే ఆకారం వీడు మిత్రుడని కానీ వీడి శత్రువు అని కానీ మళ్ళీ ఆ భేదాన్ని కూడా వాళ్ళు చూపించరు. ఇద్దరి పట్ల ఒకేలాగా వ్యవహరిస్తారు. మనకి కావాల్సిన వాళ్ళు వచ్చినప్పుడు అయితే ఉబ్బి దబ్బిపోయి వాళ్ళకి 4 రకాలు చేస్తూ ఉంటాం.
లేకపోతే మనకి నచ్చని వాళ్ళొచ్చారంటే టీ ఇచ్చి పంపించే, నీళ్ళిచ్చి పంపించే అన్నట్టుగా లౌకికంగా చూస్తూ ఉంటాం. కాకపోతే ఎవరొచ్చినా ఎలా అయితే అతిథి రూపంలో ఉన్నది పరమాత్మ. మన ఇంటికి ఒకళ్ళు రావటానికి మళ్ళీ పరమాత్మ కారణము. మళ్ళీ ఇక్కడ నేను కొన్ని సమకూర్చడానికి మళ్ళీ పరమాత్మ కారణం. పెట్టేది వాడు, తీసుకుంటుంది వాడు, ఇచ్చేది పుచ్చుకునేది రెండూ పరమాత్మే. నేనన్నవాడిని నిమిత్త మాత్రుణ్ణి, నాదేమీ లేదు అన్న ఎరకలో ఉండగలిగిన వాడు కాబట్టి, ఇద్దరి పట్ల కూడా అంతే సమానంగా ఉంటాడు, గుణాతీతంగా ఉన్నవాడు. అందుకే ఇక్కడ సర్వారంభ పరిత్యాగి, సర్వ ఆరంభ పరిత్యాగి అంటే సర్వ ఆరంభ అంటే ఏ క్రతువునైనా మొదలుపెట్టేటప్పుడు శారీరకంగా, మానసికంగా కొన్ని కొన్ని క్రతువులు చెయ్యాలి. ఈ భవసాగరంలో ఉన్నాం కాబట్టి ఉండటానికి, తినటానికి అన్నిటికీ కావాలి. అన్నీ వదిలేసి పరమాత్మ చింతనలో వెళ్ళిపోతాను అంటే ఎలా కుదురుతుంది? ఈ బంధనాలు ఉన్నాయి కాబట్టి, ఆ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి అవి నేను నిర్వర్తించాలి. గుణాతీతుడు కూడా ఇందులోనే ఉండి చేస్తున్నాడు. కాకపోతే ఆయన ఎలా చేస్తాడు అంటే సర్వారంభ అంటే ఏ క్రతువైనా సరే మొదలు పెట్టేటప్పుడు అంటే ఇది చేస్తున్నప్పుడు దీనికి మళ్ళీ దీనివల్ల ఇది అవుతుంది కాబట్టి మళ్ళీ ఆ వచ్చే ప్రతిఫలం మీద కాస్త మనకి ఆశ ఉండొచ్చు. మళ్ళీ లోభం వస్తుంది. ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ మొదలుపెట్టేటప్పుడు పరమాత్మకే సమర్పించి ఉంటాడు. మొదలుపెట్టి చేస్తున్నప్పుడు పరమాత్మ యందే రమిస్తూ ఉంటాడు. అందుకని ప్రతిఫలాలు మళ్ళీ దాని రూపంలో ఏయొచ్చినా సరే వాటి మీద ఎటువంటి మక్కువ లేని స్థితిలో ఉంటాడు. అందుకే సర్వారంభ పరిత్యాగి అంటే క్రతువుని ఆచరించే ముందు నుంచే వాటిని పరిత్యాజించి ఉంటాడు కాబట్టి దీనివల్ల నాకు లాభం వస్తుందా, నష్టం వస్తుందా, ఇదొస్తుందా, అదొస్తుందా అన్న చింతే తనకి ఉండదు. అందుకే సర్వారంభ పరిత్యాగి ఆ గుణాతీతుడు. అంటే చేసేది నేను కాదు. ఆ పరిత్యాజించటం అంటే ఏంటి? పనులు మానేసి వెళ్ళిపోమని కాదు అర్థం. కర్తవ్యాన్ని చేస్తున్నావు. ఆ కర్మని ఆచరిస్తున్నావు. పైగా నాది కాందన్నప్పుడు ఎలా చేస్తానంటే చేశాను కదా అని చేసి పాడేయటం కాదు. బాధ్యతగా చేస్తాడు. కాకపోతే దాని బంధనాల్లోకి వెళ్ళకుండా చేస్తాడు. పరమాత్మకి సమర్పణ భావంలో చేస్తాడు. చేసేది నేను కాదు. ఈ శరీరం ఇచ్చింది పరమాత్మ. ఇందులో ఉన్నది పరమాత్మ. ఈ చేసే శక్తినిస్తుంది పరమాత్మ. అవకాశం, సందర్భం అన్నీ ఇచ్చింది పరమాత్మ. చేసుకుంటుంది పరమాత్మ. నేనన్నది ఏది లేదు అన్న దాంట్లో ఉంటాడు కాబట్టి ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి మధ్యలోనూ అంతంలో కూడా ఆ పరమాత్మ యందే విడిచిపెట్టి ఉండగలిగిన స్థితిలో ఉంటాడు. అందుకే గుణాతీత స ఉచ్యతే. ఈ సర్వ అంటే ఆ సర్వ అవస్థలందు కూడా అంత గుణాతీతంగా ఉండగలిగిన వాడు కాబట్టి ఆ గుణాతీతుడైన పరమాత్మయందే ఆత్మయందు రమిస్తూ ఉండగలిగిన వాడు కాబట్టి అంతలాగా స్థిరత్వంతో ఉంటాడు. త్రిగుణాలకి అతీతుడైన వాడిని అంతలాగా త్రిగుణాలకి అతీతంగా పట్టుకుంటాడు కాబట్టి ఆ భేదం లేకుండా చూడగలిగిన వాడు. అందుకే ఇంత గుణాతీత స్థితిలో ఉన్నవాడే అక్కడ అలాంటి పురుషుడే ఉత్తమ లక్షణాలతో కలిగి ఉన్నవాడు కాబట్టి ఆ పరమాత్మ యందు అంతలాగా స్థిరత్వంతో రమించగలుగుతూ ఉన్నాడు అని చెప్పాడు. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే మానవమానయోస్తుల్య తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. మాన అవమానాల యందు కూడా మిత్రుల పట్ల శత్రువుల పట్ల కూడా సమభావ స్థితిలో ప్రవర్తించిన గలిగినవాడు. అలాగే విద్యుత్ కర్మలు ఏవైతే ఆచరిస్తున్నాడో దాని పట్ల కర్తృత్వ అభిమానం లేకుండా ఉండగలిగిన వాడే త్రిగుణాతీతుడు అనబడతాడు. అంటే అనబట్టానికి, వినబట్టానికి, ఉండటానికి చాలా తేడా. నాకు నేను చాలా పుణ్యాత్మురాలని నేను అనుకుంటా. నేను అనుకుంటే నేను అయిపోతానా? కాకపోతే అనుకోవటం వల్ల ఏంటంటే ఇంకో తప్పు చెయ్యకూడదని కాస్త ఇంకొంచెం జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది. కాకపోతే నేను పుణ్యాత్మురాలని అనుకుంటే నాకేం పుణ్యం వచ్చేది. కాకపోతే పాపాలు పట్ల అవగాహనతో అటువంటి పాపాలు నేను చెయ్యకుండా నన్ను నేను నియంత్రించుకుంటూ క్రమేణా 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 అన్ని పరమాత్మకే నేను ఎల్లవేళలా సమర్పించుకోవటం అన్నది నేను ఎప్పుడైతే అలవాటు చేసుకుంటూ ఉంటాను, శుద్ధత్వం అంతరంగికంగా బాహ్యంగా కూడా నేను నిలుపుకోగలిగితేనే అది నాకు స్థిరత్వాన్ని ఇస్తుంది. ఏది చేసినా సరే అందుకే ముఖ్యమైనది మనకి మూడు రకాల శరీరాలు అంటారు. స్థూల సూక్ష్మ కారణ శరీరము. ఈ స్థూల శరీరం అన్నది ఇప్పుడు మనకు కనిపించేది. ఇందులో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ ఉన్నాయి. అయితే సూక్ష్మ శరీరం ఇందులో ఆత్మరూపంలో ఉన్నది.
అదంటూ ఉంది కాబట్టి నేనింకా జీవించి ఉన్నాను. అది వెళ్ళిపోయిందంటే ఏమవుతుంది? ఈ శరీరం ఉంది అప్పుడు గూడా. తర్వాత అది జడంతో సమానము. వాసనొచ్చేస్తుంది. అయితే ఈ తన్మాత్రలేవైతే ఉంటాయో శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాలు సూక్ష్మ శరీరంలో భాగం. అందుకే ఏమంటారు? జ్ఞానేంద్రియాలు అంటారు వాటిని. శబ్దం వినిపిస్తుంది, స్పర్శ ఉంది, రస, రూప, గంధాలు ఇట్లా అన్నిటినీ కూడా నువ్వు జయించగలిగితే ప్రతిదానికి చంచలత్వానికి వెళ్ళకుండా స్థిరత్వంతో ఉంటావు. పైగా ఇవన్నీ కూడా నేను పరమాత్మయందు రమించేలాగా ఆటిని నేను ఎప్పుడైతే కేంద్రీకరించి సమన్వయం చేసుకుంటున్నానో, దీనికి ఆధారం అనేది ఆత్మ. అది తెలుసుకుని పైగా ఈ శరీరం ఏదైతే వచ్చిందో దీనికి కారణమైనది ఒకటుంది. ఏంటి? నా పూర్వజన్మలో నేను మళ్ళీ ఏం చేశానో ఆ కర్మానుసారంగా మళ్ళీ ఈ శరీరాన్ని దాల్చవలసి వచ్చింది. ఈ 3 నేను ఎప్పుడైతే తొలగించగలుగుతానో అప్పుడే మళ్ళీ గుణాతీత స్థితిలో ఉంటాను. అందుకే పరమాత్మ యందు రమిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి దేహం మీద గూడా అభిమానం ఉండదు. ఈ దేహాభిమానం లేకుండా ఉన్న కారణంగా కీర్తి, ప్రతిష్టలు, రాగం, అవమానం, ద్వేషం ఇవేమీ ఉండవు వాళ్ళకి. మనకి సాధారణంగా చూస్తున్నాం. నా పరువు పోయిందంటే ఎక్కడ పోయింది? ఎలా పోయింది? అది ఎలా ఉంటుంది? ఎందుకు పోద్ది? అంటే విచక్షణ కోల్పోతున్నావు కాబట్టి లేనిపోని అభిమానాల్ని పెంచుకుంటున్నావు. నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి నేను ఆ పని చేయకూడదు. నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి నేను ఆళ్ళ కాళ్ళు పట్టుకోకూడదు. ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకుంటున్నారు? ఉన్నదెవరు? ఇది ఎప్పుడైతే నీకు తెలుస్తుందో అసలు నేనన్నది ఏది కాదు అన్న విచక్షణ ఉన్నప్పుడు ఆ జ్ఞాన పరిపక్వత ఉత్తినే ఏం రాదు కదా! అందుకే ఇక్కడ ఈ గుణాతీతమైన వాళ్ళు అందుకే కీర్తి గాని, ప్రతిష్ట గాని, రాగం ఇవన్నీ కూడా అవమానాలు, ద్వేషాలు ఏవీ ఉండవు. వారికి ఆనందము ఎలా అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా సుఖదుఖాలు సమానంగా తీసుకుంటారు. రాయి, అలాగే మట్టి, బంగారం అన్నీ సమానంగా తీసుకుంటారు. వాళ్ళని తిట్టినా, పొగిడినా సమానంగా తీసుకుంటూ ఉంటారు. రాగం అన్నది వాళ్ళకి ఉండదు కాబట్టి, నాకు స్నేహంగా ఉన్నవాళ్ళు నన్ను బాగా గౌరవిస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కాస్త ప్రేమ ఎక్కువ, నన్ను అవమానించారు కాబట్టి వాళ్ళ మీద శత్రుత్వం ఇట్లాంటివి కూడా వాళ్ళకి ఉండవు. గుణాతీతం ఉన్న వాళ్ళు విశేషంగా ఈ లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే దేనితోనూ సంబంధం లేదు. ఆ శరీరంతో కూడా వాళ్ళకి సంబంధం లేదు. అందుకే గౌరవం పొందేది ఈ శరీరం. ఈ శరీరం పరమాత్మది. అన్నీ పరమాత్మవే. కారణమైన వాడు పరమాత్మ. అందుకే ఆ వ్యక్తుల గురించి గాని, ఆ వస్తువుల గురించి గాని, దేని గురించి గాని, ఏ అవస్థలో ఉన్నా సరే, అవన్నీ ఎలా అయితే పడుకుని లేచేటప్పటికి స్వప్నం అన్నది కరిగిపోతుంది అంటారు. అలాగే వాళ్ళు ఇవన్నిటిని కూడా అలాగే భావిస్తారు. ఇదంతా కూడా ఒక స్వప్నంలాగే. అందుకే వాళ్ళకి ఇవేవీ వికారాలు ఉండవు. రాగద్వేష, హర్ష, శోక ఈ ద్వంద్వాలకన్నిటికి అతీతంగా అన్నిటిని సమానంగా తీసుకోగలిగిన స్థిరత్వంతో ఉంటారు. గుణాతీతమైన వాళ్ళ దృష్టిలో వీళ్ళు శత్రువులని గాని, వీళ్ళు స్నేహితులని గాని కూడా ఉండదు. ఎందుకంటే సకల ప్రాణుల పట్ల కూడా మిత్రభావంతోనే ఉంటారు. ఎందుకు? సకల ప్రాణుల్లో ఆత్మరూపంలో ఉన్నది పరమాత్మ. సృష్టిలో ఉన్న ప్రతి అణువణువు, కణువు కణువు కూడా మూలమైనది పరమాత్మ. అన్నీ అక్కడి నుంచే వచ్చాయి కాబట్టి అన్నీ సమానం. ఇది ఎక్కువ గాదు. అది తక్కువ కాదు. అందుకే అలా చూడగలిగిన వాళ్ళు. అందుకే దేని మీద ఎక్కువ రాగం లేని కారణంగా అందరి పట్ల ఒకే రకంగా ప్రవర్తించగలిగిన వాళ్ళు సమభావ స్థితిలో ఎల్లవేళలా ఉంటారు. సామాన్యంగా మనకి ఈ భవసాగరంలో ఏమవుతుందంటే బంధు, మిత్ర, మన హితులు, మన ఆత్మీయులు వీళ్ళ మీద మక్కువ ఎక్కువ. వీళ్ళు నాకు నచ్చిన వాళ్ళు, వాళ్ళు నాకు నచ్చలేదు. అందుకని వీళ్ళని దూరం పెట్టేస్తాను, వాళ్ళని దగ్గర పెట్టేసుకుంటాను. ఇన్ని మనము లెక్కలేసుకుని జీవితాన్ని గడుపుతూ ఉంటాము. లేకపోతే ఈ వైరాన్ని పెంచుకుంటూ ఉంటాము. నన్నక్కడికెళ్తే వాళ్ళు గౌరవించలేదు కాబట్టి, వాళ్ళను కూడా నేను అలాగే కించపరుస్తానన్నట్టుగానే ఆలోచనలు పెంచుకుంటూ ఉంటారు. కానీ మనకి కీడు చేసినా, మనకి మేలు చేసినా, పైగా మన పట్ల కొద్దిగా ఎవరన్నా సరే మనకి సాయం చేసినా దాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఇంతే చేశావు, నేను నీకు అంత చేశానని కూడా మళ్ళీ లెక్కలేసుకోకూడదు. అలాగే ప్రతి వాళ్ళ పట్ల కూడా హితకరంగానే ఉండాలి. శక్తియుక్తులుగా వీలైనంత వరకు ఎప్పుడూ కూడా అన్నీ పరమాత్మ అన్న భావనలో సేవా ప్రవృత్తిలోనే ఉండాలి. గుణాతీతుడు అలా చెయ్యగలడు కాబట్టి ఆయనకి 2 పక్షాలు కూడా సమానంగానే చూస్తాడు. వీళ్ళెక్కువ కాదు, వాళ్ళు తక్కువ కాదు. పైగా ఇద్దరికీ హితము చెయ్యాల్సిందే అన్నట్టుగా చూస్తాడు. ఎవరు ఎట్లా చేసినా సరే భేద బుద్ధి చూపించకుండా నిత్యము, నిరంతరము ఉండగలిగిన వాడే గుణాతీతుడు.
పైగా ఒక క్రియని మొదలుపెట్టాలంటే ఇది నేను చేస్తున్నాను. నేను గాబట్టే చెయ్యగలను. నీకు రాదు చేయటం. నేను 3 గంటలైనా అలా కూర్చొని ఆ పనులు చేయగలను, ఈ పనులు చేయగలను. నేను ఇన్ని గ్రంథాలు చదివేశాను. నేను ఇన్నిన్ని గొప్ప గొప్ప ప్రదేశాలకి వెళ్ళొచ్చేసాను అని మనం చెప్పుకుంటాం. ఎందుకు? చేసింది నేనన్నది ఎక్కడో నీకు ఆ అభిమానం బాగా ఎక్కువుంది గాబట్టి, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి నేనక్కడికెళ్ళాను, ఇన్ని డబ్బులు పెట్టి నేను ఇది చేసుకోగలిగాను. అంటే పరమాత్మ మీద చింత ఉంటుంది. కాకపోతే ఈట్లికన్నిట్లికి కూడా మళ్ళీ లోబడుతూనే ఉంటావు. ఎందుకంటే నువ్వు ఇంకా గుణాల్ని దాటలేదు కాబట్టి. నీలో ఇంకా వికారాలున్నాయి గాబట్టి సమభావ స్థితి నీకు రాలేదు. నాకు వచ్చిందని అనుకుంటున్నావు. కానీ ఎప్పుడైతే సమభావ స్థితి ఇలా గుణాతీత స్థితిలో వాళ్ళు ఉంటారో, వాళ్ళెలా ఉంటారు అంటే, ఈ శరీరం పట్ల జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, మనోబుద్ధుల ద్వారా జరిగే ప్రతి క్రియలయో కూడా దేనికి తనకి సంబంధం లేదు. ప్రారబ్ధానుసారంగా కొన్ని వాటికి నాకు సంక్రమిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఈ మార్గాన్ని అనుసరించి ఇక్కడ నేనున్నాను గాబట్టి, ఈ క్రతువులు నేను చెయ్యాలి. చేస్తాడు. కానీ ప్రతీదీ కూడా సమర్పణ భావంలో చేస్తాడు. పరమాత్మకే సమర్పిస్తాడు. పరమాత్మ చింతలోనే చేస్తూ ఉంటాడు. అందుకే ఆ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు చింతలోనే ఉంటాడు. చేసే క్రమంలోనూ చింతలోనూ ఉంటాడు. మళ్ళీ అయిపోయాక కూడా ఆ చింతలోనే ఉంటాడు. అందుకే ఇక్కడ అన్నీ తీసుకోగలిగిన స్థితిలో ఉంటాడు కాబట్టే దేని పట్ల ఒక అభిప్రాయం అని గాని, దేని పట్ల ఒక మక్కువని గాని, దేని పట్ల ఒక రాగం అన్నది గాని తనకి ఉండదు. గుణాతీతంగా ఉన్నాడు. ఏవైతే ముఖ్యంగా అర్జునుడు అడిగిన 3 వాటిల్లో ఎందుకంటే మనకి వాస్తవికంగా ఈ శరీరం అన్నది పంచభూతాలతో చేయబడింది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నిటికీ మూలమైన ఈ శరీరము, ఇది మళ్ళీ ఎలా అయితే భూము, నీరు, అగ్ని, వాయు, ఆకాశము. అయితే కనిపిచ్చేది ఇది. కాకపోతే దీని లోపల సూక్ష్మ శరీరం ఉంది. మనసు, బుద్ధు, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు. మళ్ళీ తన్మాత్రలు ఉన్నాయి. మళ్ళీ ఈ శరీరంలో ఏం కనిపిస్తున్నాయి? స్థూల శరీరంలో ఎముకలున్నాయి, మాంసం ఉంది, రక్తం ఉంది, రక్త కణాలున్నాయి, చర్మాలున్నాయి. ఏవైతే మనకి సప్త ధాతువులంటారు. అన్నిటిలో కూడా మళ్ళీ ఈ పంచభూతాలతో కూడుకొని మళ్ళీ ఇవన్నీ కూడా సమానంగా ఉండాలి. అందుకే మనకి పంచప్రాణాలు అంటారు. ఆనాపాన, వ్యాన, ఉదాన, సమాన. ఇవన్నీ మళ్ళీ అన్నీ సక్రమంగా ఉండాలి. ఒకటి ఎక్కువ కాదు, ఇంకోటి తక్కువ కాదు. ఇప్పుడు ఎలా అయితే అన్నీ పనిచేస్తూ ఉన్నప్పుడు, ఒకటికొకటి సహకరించుకుంటూ ఉన్నప్పుడు, ఈ శరీరం ఎలా అయితే నిలబడుతుందో ఆరోగ్యంగా, అలాగే సృష్టిలో ఉన్న ప్రతీదీ కూడా ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. కాకపోతే ఒకదానికొక పరిమితి ఉంది. ఒకటి కొన్ని చెయ్యగలుగుతుంది. ఇది మళ్ళీ ఇంకో దానికి ఆధారం అవుతూ ఉన్నది. ఒకటి ఇంకో దాని మీద కూడా ఆధారపడి ఉన్నాయి. అదే ఒక సృష్టి చక్రము. అందుకని ప్రతిదానికి ఒక ప్రాముఖ్యత ఉంది. కానీ ప్రతీదీ వచ్చింది పరమాత్మ నుంచే. ఈ ఎరుకలో ఉంటాడు. అన్నీ పరమాత్మయందే దర్శించే స్థితిలో ఉంటాడు కాబట్టి, జ్ఞాన దృష్టితోనే చూస్తాడు కాబట్టి, ఈ లౌకికమైన మాయామోహాలతో కూడుకున్న ఈ ఈ దృష్టితో చూడడు కాబట్టి, ఆయన ఎప్పుడూ సమానంగా తీసుకుంటాడు. గుణాతీతుడు. ఈ జీవితంలో మనకి లభించేయన్నీ కూడా మనం చేసుకున్న కర్మానుసారంగా పూర్వ జన్మలో క్రతువులకి కారణంగా మనకివి జన్మ లభించడము, ఈ బంధనాలు మనకి లభించటము. ఆ ఇంట్లోనే ఎందుకు పుట్టావు? ఆ అక్కే ఎందుకుండాలి? ఈ చెల్లె ఎందుకుండాలి? ఆ నాన్నే ఎందుకుండాలి? ఆ భర్తే ఎందుకు రావాలి? అట్లాంటి అత్తమామ ఎందుకు రావాలి? అట్లాంటి కుటుంబాలే నీకెందుకు రావాలి? ఇట్లాంటి పిల్లలే ఎందుకు పుట్టారు అంటే కారణం నువ్వు చేసుకున్న కర్మ. అయితే ఇవన్నీ మహద్భాగ్యంగా భావించి అప్పుడు కూడా పరమాత్మ ఎందే రమిస్తూ పరమాత్మకే సమర్పించి తన కర్తవ్యాల పట్ల కూడా విముఖత చూపించకుండా పరమాత్మ చేసే అవకాశాన్ని, సందర్భాన్ని అన్నీ ఇస్తున్నాడు. ఆ పరమాత్మ సమర్పణలోనే, ఆ పరమాత్మ చింతలోనే ఆ క్రతువులు చేసుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి చక్కగా చేసుకుని అంత స్థిరంగా వాళ్ళు మళ్ళీ వీటి మోహాలకి, లోభాలకి, వికారాలకి పడకుండా ఉంటారు. కర్మలు చేస్తూ కూడా. అందుకే రాగద్వేషాలు అంతఃకరణ అన్నది శుద్ధంగా ఉంటుంది. ఈ ఆచార వ్యవహారాలు అతని మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిచ్చవు. అవిద్య లేదు కాబట్టి విద్య ఉంది. జ్ఞానమే ఉన్నది. అజ్ఞానం లేదు కాబట్టి అభిమానం లేసమాత్రం కూడా లేని కారణంగా ఆ గుణాతీత స్థితిలో ఎప్పుడూ స్థిరంగా ఉంటాడు. ఆ గుణాతీత స్థితిలో ఉండటానికి కారణం మళ్ళీ గుణాతీతుడైన పరమాత్మ యందే రమిస్తూ ఉంటాడు కాబట్టి విశేషమైన లక్షణాలు. అందరూ ఆచరించేది అదే. అందరికీ ఉన్నవి అవే శరీరాలు కాకపోతే అంతఃకరణం శుద్ధిగా ఉండాలి. ఇట్లా అన్నిటికీ అతీతంగా ఉండగలిగే స్థితిలో కొంతమందే ఉండగలరు. అందుకు నా లక్షణాలు బట్టి వాళ్ళలో మనం అందరికీ కష్టం వస్తుంది. కాకపోతే గుణాతీతుడు వాడు దాన్ని స్వీకరించే విధానం వేరుగా ఉంటుంది. దీంతో భగవద్గీత 14 చాప్టర్ గుణత్రయ విభాగ యోగంలో 25 శ్లోక సంపూర్ణం.